ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా కన్వీనర్స్ ఐలి వెంకన్న గారికి, ఎలికట్టె విజయ్ కుమార్ గారికి, సింగం నగేష్ గారికి, అంబాల నారాయణ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా మొన్న జరిగినటువంటి పంచాయత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాదాపు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం హైకోర్టులో సుప్రీంకోర్టులో సాకులు చూపించి కేంద్రంలో రావాల్సినటువంటి బడ్జెట్ను చూపించి పంచాయతీ ఎన్నికలు 17% తోటి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీసీలను చైతన్యం చేసి 42% రిజర్వేషన్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే దాన్ని ఎదుర్కొని 52% పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్పాం, 52% గెలిచి చూపించాం. ఈ రాష్ట్రంలో కులగణన ద్వారా బీసీల జనాభా 56% అని చెప్పినాం. జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించమంటే మళ్ళీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 31% రిజర్వేషన్ ఇచ్చి దాదాపు 50% జనరల్ స్థానాలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలు ముందలకెళ్తే మళ్ళీ మేము మా బీసీలను మొత్తం చైతన్యం చేసి, ఓ బీసీ మేలుకో, ఈ రాష్ట్ర నేలుకో, ఓటు మనదే, సీటు మనదే, జనం మనదే, బలం మనదే, ఏకమైతే విజయం మనది అనేటువంటి నినాదంతో ఈరోజు మేము ప్రజల్లోకి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, రాష్ట్రంలో వివిధ పత్రికల ద్వారా ప్రతి జిల్లాలో మేము పర్యటించి బీసీలను చైతన్య దిశగా ఈరోజు దాదాపు 116 మున్సిపల్ చైర్మన్లకు గాను దాదాపు 65 వరకు మున్సిపల్ చైర్మన్లుగా, దాదాపు వైస్ చైర్మన్లు కూడా 50 బీసీలు ఈరోజు సాధించుకోవడం జరిగింది. ఏదైతే మొన్న మేము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చెప్పామో దాదాపు 116 మున్సిపల్ చైర్మన్ లోపల 70 స్థానాలు కైవసం చేసుకోవాలని అనుకున్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు 65 చైర్మన్లు ఈరోజు బీసీలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 4 కార్పొరేషన్లు కూడా మేయర్ అడిగాం. ఈరోజు అదేవిధంగా 4 మేయర్ స్థానాలు కూడా ఈరోజు బీసీలు కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ మేయర్లుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, అదే కౌన్సిలర్గా గెలిచినటువంటి ప్రతి బీసీ సోదరుడికి బీసీ ఫెడరలిజం యొక్క బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇదే ఒరవడి తోటి మనం బీసీలమందరం కూడా ముందుకు కదలాలి. రేపు జెడ్పీటీసీ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా జనాభా దామాష ప్రకారంగా మనం ఎప్పుడైతే మన జనాభా దామాష ప్రకారంగా సీట్లను కైవసం చేసుకుంటామో, రాజకీయ పరంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే ఈ రాజకీయ పార్టీలు భయపడి మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో చోట్ల ఎన్నో గందరగోళాలు సృష్టించినప్పటికీ, కిడ్నాపులు చేసినప్పటికీ, చాలామందిని తీసుకుపోయి చాలా ఏరియాలలో క్యాంపు రాజకీయాలు చేసినప్పటికీ, కోట్లాది రూపాయల బేర సారాలు చేసినప్పటికీ ఈరోజు అన్నిటికీ మరి ఎదురు తిరిగి ఈరోజు మరి ఈ విధమైనటువంటి ఫలితాలు సాధించుకున్నారంటే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బీసీల చైతన్యానికి ఇది ఒక నాంది. రాబోయేది కూడా బీసీల శకం ఈ రాష్ట్రంలో మొదలయ్యింది. ఇప్పటి నుంచి ఏ ఎన్నికలు నిర్వహించినా అత్యధికంగా బీసీలు గెలుపొందడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
ఒకసారి ఆలోచనతోటి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ విషయం లోపల కానీ, విద్యాపరంగా బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ విషయంలో కానీ, అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి 20,000 కోట్ల నిధుల విషయంలో కానీ, కుల సంఘాలకు ఇస్తున్నటువంటి ఫెడరేషన్ల విషయంలో కానీ, ప్రతి అంశం లోపల కూడా ఇప్పటికైనా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీలకు జనాభా దామాష ప్రకారంగా సగం బడ్జెట్ కేటాయించి ఈ యొక్క కులాలను చేరదీసకపోతే ఇప్పుడు మేము సామాజిక అడుగుగా అడుగుతున్నాం. ఎస్సీల వాట అడగట్లేదు, ఎస్టీల వాట అడగట్లేదు, ఓసీల వాట అడగట్లేదు. మేము సామాజిక న్యాయం అడుగుతున్నాం. తెలంగాణలో బీసీలు ఎంత ఉన్నామో అంత శాతం ఇవ్వమంటాం మనం. దానికి మీరందరూ కూడా కులగణన చేసేసి మీరు చెప్పారు, మాట ఇచ్చారు, కేంద్రంలో బీసీ బిల్లు పెడతామని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తామని చెప్పారు, జాతీయ పార్టీలను హెచ్చరిస్తామని చెప్పారు, తెలంగాణని దేశంలో రోల్ మోడల్గా చూపిస్తామని చెప్పారు, దేశంలో ఉన్నటువంటి క్రిమిలేరీ విధానాన్ని ఎత్తేస్తామని చెప్పారు, ఈ బీసీలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కోసం పోరాటం చేస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేయకుండా, ఎక్కడ వేసిన గొంగడట్లే విధంగా ఎక్కడ కూడా బీసీల పక్షాన మాట్లాడకుండా, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్లో ఈరోజు లేవనెత్తకుండా ఈరోజు దుర్మార్గంగా ఈ యొక్క అధికార పార్టీ దానికి మరి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇవ్వాల్సినటువంటి పార్టీ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించట్లేదు, బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే 3 రాజకీయ పార్టీలు కుమ్మక్కతోటి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయం చేస్తున్నటువంటి నాయకులను నిన్న మొన్న మనం చూసినాం. మున్సిపల్ వాళ్ళ యొక్క చైర్మన్ సీట్ల కోసము ఎన్ని రకాలైనటువంటి, అంటే బీజేపీ తోటి ఒక చోట కాంగ్రెస్లతోటి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇట్లా రకరకాలైనటువంటి, అంటే ఎక్కడ కూడా వాళ్లకు పార్టీ ముఖ్యం కాదు, పదవులే ముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ముందుకెళ్ళినటువంటిది. కాబట్టి బీసీలందరూ మీరు ఒక్కసారి గమనించాలి. మనం కూడా రాజకీయమే చేయాలి. రాజకీయం ద్వారానే ఈరోజు పదవుల ద్వారానే బీసీలు హక్కులు సాధించుకుంటాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఇదే ఒరవడితోటి ఇవాళ 65% గెలిచి చూపించాం. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలో 75% కైవసం చేసుకొని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తాము.